ప్రారంభించిన భారత్ జోడో న్యాయ యాత్రకు సంఘీభావం తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఆశావాహ అభ్యర్థి వేణుగోపాలస్వామి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. చిక్కడపల్లి నుంచి బషీర్బాగ్లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయం వరకు యాత్ర చేపట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు వేణుగోపాలస్వామి. రాముడి పేరును అడ్డం పెట్టుకుని బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు, మణిపాల్ నుండి బొంబాయి వరకు 6700 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర మరియు భారత్ జోడో న్యాయ యాత్ర ఏదైతే చేశారో ఈ చేసిన తర్వాత 304 సీట్లతోటి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో మేము అధికారంలోకి రాబోతున్నాము. దీన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి మోడీ గారు ఈ రామాలయాన్ని ఇవాళ రాముణ్ణి రాజకీయ వ్యాపారంలోకి లాగుతున్నారు. ప్రతి హిందువు ఏదైతే భక్తి శ్రద్ధలతో రాముణ్ణి కొలుస్తారేమో కానీ రాముణ్ణి రాజకీయ వ్యాపారంలోకి లాగడానికి ఏ ఒక్క హిందువు కానీ ఒప్పుకోరు. ప్రతి హిందువు భారతీయ జనతా పార్టీని రిజెక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు బుద్ధి చెప్పబోతున్నారు. భగవంతుని రాజకీయాల్లోకి లాగరాదు అనేటటువంటి సందేశాన్ని ప్రతి ప్రజలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా మోడీ గారికి చెప్పబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది. మేము అన్ని హామీలు అనుకున్నట్లుగా 100 రోజుల్లో అమలు చేస్తూ ఉన్నాము. ప్రతి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఏ విధంగా పరిపాలన అందిస్తామనేది ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంది. గత 100 రోజుల్లోనే ఇంత మార్పు ఏదైతే తెలంగాణ రాష్ట్రం చూసిందో ఈ 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ 20 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ అధికారంలో ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం పరిపాలన చేస్తారని భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు